మరియు రిటైర్మెంట్ అయిన కాంట్రాక్ట్ కార్మికులకు మనం ఇచ్చిన వేతనంతో సమానంగా డెత్ బెనిఫిట్ 4 లక్షలు కాంట్రాక్ట్ కార్మికులు ఇస్తున్నారు. వాటికి సమానంగా యాజమాన్యం కూడా మరి 4 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయిన కాంట్రాక్ట్ కార్మికుడికి మరి 1,50,000 రూపాయలు మనం ఇస్తా ఉన్నాం. యాజమాన్యం కూడా 1,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కాంట్రాక్ట్ కార్మికుడు అనారోగ్యంతో డ్యూటీకి రానట్లయితే అతనికి 10 లక్షలు తగ్గకుండా పిఆర్ఎస్ స్కీమ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మనము ఇంప్లిమెంటేషన్ చేయమని అడిగే 13 పాయింట్లే. ఈ 13 పాయింట్లు మనం ఈ వేతన ఒప్పందంలో సాధించుకుంటే మనం ప్రత్యేక వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంతవరకు కూడా మరి అమలు చేయని పరిస్థితి, ఇంతవరకు పిలిచి అడగని పరిస్థితి. మనం ఇవాళ కంపెనీలో 40 సంవత్సరాల నుంచి మరి మనం చేస్తూ ఉన్నాం. మనకు ఐటీసీ పిఎస్పీతో ఐడి కార్డు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎవరిని అడగాలి? పొద్దుగా ఐటీసీ కార్డు మీద మన కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది. అతను స్పందిస్తాడా? స్పందించడు. మరి మనకు ఐటీసీ